గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. అందులో భాగంగా నేనటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేశాం. 10వ పర్వం అయిన సౌప్తిక పర్వంలో కూడా 13 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 14వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ ఇంగితేనైవ దాశార్కః తమభిప్రాయమదితః ద్రోణేర్భూత్వా మహాబాహుః అర్జునం ప్రత్యభాషత. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజు తోటి కృష్ణ భగవానుడు మొట్టమొదటినే అశ్వత్థామ చేష్ట ద్వారా అతని అభిప్రాయాన్ని గ్రహించి అర్జునుడితో ఇలా అన్నాడు. అర్జున అర్జున యద్దివ్యం అస్త్రం తే హృది వర్తతే ద్రోణోపదిష్టంతస్యాయం కాలః సంప్రతి పాండవ. అర్జున ద్రోణుడు ఉపదేశించిన దివ్యాస్త్రం నీ మనస్సులో ఉన్నది కదా, దాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన కాలం నాయన. భ్రాతృణామాత్మనశ్చైవ పరిత్రాణాయ భరత విసృజైతత్ త్వమస్యాజ్యౌ అస్త్రమస్త్ర నివారణం. నిన్ను నీ సోదరుల్ని రక్షించుకుంటం కోసం ఏ అస్త్రాన్నైతే అశ్వత్థామ ప్రయోగించాడో ఆ బ్రహ్మాస్త్రాన్నే నువ్వు కూడా ప్రయోగించు నాయన. అప్పుడు అది అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని నివారిస్తుంది. కేశవేనైవ ముక్తోధ పాండవః పరవీరః అవాతరద్రధాత్తూర్ణం ప్రగృహ్య సశరంధనుః. కేశవుడు అలా అనగానే పరవీరహంత అయిన అర్జునుడు ధనుర్బాణాలని చేతపట్టుకున్నాడు. వెంటనే రథం నుండి కిందకి దిగాడు. పూర్వం ఆచార్యపుత్రాయ తతోనంతరమాత్మనే భ్రాతృభ్యశ్చైవ సర్వేభ్యః స్వస్తిచ్చుక్త్వా పరంతపః దేవతాభ్యో నమస్కృత్య గురుభ్యశ్చైవ సర్వశః ఉత్ససజ్జ శివంఛాయన్ అస్త్రమస్త్రేణ శామ్యతాం. పరంతపుడైన అర్జునుడు ముందుగా అశ్వత్థామకు, ఆ తర్వాత తనకు, ఆ తర్వాత సమస్త సోదరులకు శుభం జరగాలని పలికి దేవతలకు సర్వ గురువులకు నమస్కరించి ఈ అస్త్రం శత్రువుల యొక్క బ్రహ్మాస్త్రాన్ని శాంతింపచేయుగాక అని ధ్యానించి ఆ దివ్యాస్త్రాన్ని విడిచాడు. తతస్తదస్త్రం సహసా సృష్టంగాంఢీవ ధన్మన ప్రజ్వాల మహాచిష్మిత యుగాంతనల సన్నిభం. గాంధీవ ధన్వి అయిన అర్జునుడు ప్రయోగించిన ఆ అస్త్రం వెంటనే ప్రళయాగ్నిలాగా మహాజ్వాలలతో ప్రజ్వరిల్లసాగింది. తథైవ ద్రోణపుత్రస్య తదస్త్రం తిగ్మ తేజసః ప్రజ్వాల మహాజ్వాలం తేజోమండల సంవృతం. అదేవిధంగా అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం కూడా తేజోమండలం మధ్య నిలిచి మహాజ్వాలతో ప్రజ్వలించసాగింది.
నిర్ఘాత భగవశ్చాసన్ పేతృరుకా సహస్రశ మహద్భయం చ భూతానాం సర్వేషాం సమజాయత. అప్పుడు వజ్రపాతం లాంటి శబ్దాలు ఎన్నో పుట్టాయి, వేల కొలది తోకచుక్కలు రాలాయి, సర్వభూతాలకు కూడా మహాభయం కలిగింది. సశబ్దమభవత్ వ్యోమ జ్వాలమాలాకులం భృశం చచాల చ మహీకృష్ణ సపర్వత వనద్రుమ. ఆకాశంలో ఆ అగ్ని జ్వాలల మాలలు కనిపించాయి, ప్రచండ శబ్దాలు పుడుతున్నాయి. అక్కడ పర్వతాలతో వనాలతో చెట్లతో సహా భూమి అంతా కూడాను కంపించిపోయింది. తే త్వస్త్ర తేజసీ లోకాన్ తాపయంతి వ్యవస్థితే మహర్షి సహితౌ తత్ర దర్శయామాస తుస్తదా. నారద సర్వభూతాత్మా భరతానాం పితామహ. ఆ రెండు అస్త్రాల తేజస్సులు కూడాను లోకాల్ని తప్పింపచేస్తూ నిలిచాయి. అప్పుడు సర్వభూత స్వరూపుడైన నారదుడు, భరత పితామహుడైన వ్యాసుడు, ఈ ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఉభౌ శమయితుం వీరౌ భారద్వాజ ధనంజయౌ తౌ ముని సర్వధర్మజ్ఞౌ సర్వభూత హితైషిణౌ దీప్తయోరస్త్రయోర్మధ్యే స్థితో పరమతేజసా. పరమ తేజస్సులు, సర్వధర్మజ్ఞులు, సర్వభూత హితాభిలాషులు అయిన ఆ మునులిద్దరూ కూడాను, వ్యాసముని నారదముని ఇద్దరు అర్జునుణ్ణి అశ్వత్థామాన్ని శాంతింపజేయాలని ఆ రెండు అస్త్రాల మధ్య వచ్చి నిలిచారు. తదంతరమధాదృశ్య ఉపగమ్య యశస్వినౌ ఆస్థాన్ ఋషివరౌ తత్ర జ్వలితావివ పాపకౌ. ఋషులిద్దరూ కూడాను జ్వలిస్తున్న అగ్నుల్లాగా అక్కడ ఆ రెండు అస్త్రాల మధ్య నిలిచారు. ప్రాణభృద్భిరనా దృశ్యౌ దేవదానవ సమ్మతౌ అస్త్ర తేజ శమయితుం లోకానాం హితకామ్య. దేవదానవులు కూడా ఆ ఇద్దరు మునుల్ని గౌరవిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ లోకహితాన్నే కోరుతారు కాబట్టి. అందువల్ల ఆ మునులు ఇద్దరు కూడాను అస్త్ర తేజస్సును శాంతింపజేయటానికి వచ్చారు. ఎవరు కూడా, ఏ ప్రాణధారి కూడాను, ప్రాణం ఉన్నవాడెవడు వాళ్ళని తిరస్కరించరు కాబట్టి ఆ ఉద్దేశంతో వాళ్ళని ఆపడానికి వచ్చారు. ఆ ఋషి ఊచతు నానా శస్త్ర విధ పూర్వే ఏప్యతీత మహారథ నైతదస్త్రం మనుష్యేషు తై ప్రయుక్తం కథంచన కిమిదం సాహసం వీరౌ కృతవంతో మహాచయం. ఋషులన్నారు, గతంలో నానా శాస్త్రవేత్తలైన ఎందరో మహారథులు వెళ్ళిపోయారు. వారెవరూ ఈ అస్త్రాన్ని మనుషులపై ఎప్పుడూ ప్రయోగించలేదు. వీరులారా, మహావినాశకమైన ఈ సాహసం మీరు ఎందుకు చేశారయ్యా అని అడిగారు ఆ ఇద్దరు ఋషులు కూడాను, నారదుడు వ్యాసముని. ఇది శ్రీ మహాభారతే సౌప్తిక పర్వణి ఐషిక పర్వణి అర్జునాస్త్రత్యాగే చతుర్దశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలోని 14వ అధ్యాయం. రేపు 15వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.